ఈరోజు ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంతా కూడా 2-3 రోజులు ఆ భగవంతుడు కళ్ళు తెరిచిన తర్వాత ఇంకా షాబాదే కానీ పరిగే కానీ బాగా వానలు పడడంలో ఇలా పొద్దున్న నుంచే GMR అధికారులందరూ కూడా వెరిఫై చేసుకొని ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలకు కూడా సాయంత్రం నుంచి మా కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ప్రజలకు హైలైట్ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటాం. చాలా సంతోషం. ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతో ఆనందం. నిజంగా కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి ఇప్పుడు జరుగుతుంది. అది ఒక గొప్ప అదృష్టవంతులు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లిని చూసి హిమాయత్ సాగర్ చెరువు మనం ఎంతో అవుతుంది, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఒకటే పారి ఇప్పితే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కొంతమంది తెలిసొచ్చేలో కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, జిల్లా మంత్రి ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు చెరువును చూస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి చూసినందుకు చాలా ఆనందం. నిజంగా కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా GMR అందరు, కమిషనర్ గారు అందరూ కూడా, పోలీసులు అందరూ రావడం జరిగింది. విప్పిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఫీట్లు అయిపోతున్నాం. దాని తర్వాత ఏమైనా వర్షం మీద వెళ్తే రేపు ఇంకో 4-5 ఫీట్లు కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతుంటారు, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మనకి ఇబ్బంది జరిగినటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకూడదు అని చెప్పినారు. వర్షాలు కూడా మనం చూసినాం. ఈ వారం 10 రోజులు వానలు లేవు అని అనుకున్నాం. ఆ భగవంతుడు కళ్ళు తెరిస్తే పెద్ద గొప్పతనం కాదు. ఇలా చూసాను, నిన్న నుంచే మొన్న నుంచే 3 రోజుల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హిమాయత్ సాగర్ గణపతికి నీళ్ళు ఎట్లుండాలని అట్టే ఉంటుంది. ఆ నీళ్ళు ఉండడంలో కూడా చాలా గొప్పతనం. నీళ్ళు వాన పడగానే ఇలా చెరువు నిండిపోయిన చాలా సంతోషం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇంకా రాత్రి కూడా కొన్ని ఎక్కువ పడ్డాయి. అధికారులు ఇక్కడనే ఉంటారు, GM గారు ఉంటారు, MD గారు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నారు.